గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇది క్యాప్చర్ చేయడం అంటే ఏదైతే మూమెంట్ వచ్చిందో దాన్ని ఫుల్గా క్యాప్చర్ చేశాను నేను. దాన్ని క్యాప్చర్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను నేను ఆల్మోస్ట్. ఏదైతే ఆ ఫ్లో 10 minutesలో ఇచ్చిందో ఆ తర్వాత 15 minute క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయిపోయాను. ఈ రెడ్ క్యాండిల్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఏదైతే తయారైందో దీనిలో ఎగ్జిట్ అయిపోయాను. నేను తీసుకున్న క్వాంటిటీ ప్రాఫిట్ అయితే చూడవచ్చు. ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. నార్మల్ ట్రేడింగే చేశాను. ఏదైతే ఎంట్రీయో దాన్ని నేను 2-3 times ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది, బ్రేక్అవుట్ ఇస్తుంది అనేసి. అంతకుమించి ఎంట్రీ అనేది ఒకసారి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుని దానిలో ఉన్నాను. దానివల్ల ఇప్పుడు 3-4 trades అయినట్టు అయ్యాయి. మన సెటప్ కరెక్ట్ అయితే ఒకసారి ఎస్ఎల్ అవుద్ది, 2 times ఎస్ఎల్ అవుద్ది, కానీ ప్రతిసారి ఎస్ఎల్ అవ్వదు. అది మైండ్లో ఉంచుకొని ట్రేడ్ చేయండి. పొజిషన్స్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయకండి బ్రదర్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మూమెంటం అనేది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ మై ప్రాఫిట్ టుడే. ఏదైతే 2 days లాస్ అయ్యానో అది ఈరోజు రికవర్ అయిపోయింది. ఇక నుంచి మళ్ళీ నార్మల్ ట్రేడింగ్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్, థ్యాంక్ యూ.